వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు నుంచి నివేదిక కోరిన జేపీ నడ్డా. కూతురు ముచ్చట తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్కొక్కరికి 1,90,000 బోనస్ బట్టి విక్రమార్క వెల్లడి. ఇది చాలా సాధారణ విషయం మాత్రమే, తిరుపతి లడ్డుపై స్పందించిన జగన్. ప్రతి మహిళ 2 పిల్లలను కనాలి, సీఎం చంద్రబాబు వినతి. సీఎం గారు మీ వ్యాఖ్యలు చాలా ప్రభావవంతం, టెక్ మహీంద్రా ప్రశంసలు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు, ఇతర తక్కువ నాణ్యత గల పదార్థాల వినియోగాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. ఈ నివేదికను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI పరిశీలించి బాధ్యతలపై చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. ఇదే విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఆమెతో కలిసి తిలకించారు. అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చటపడింది. వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేయడంతో ఆమె ఎంతో సంబరపడింది. సింగరేణి లాభాల్లో 33% ఆ సంస్థ కార్మికులకు అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 2023-24లో సింగరేణి 4,701 కోట్లు గడించింది. 2,289 కోట్లను సింగరేణి అభివృద్ధికి ఖర్చు చేస్తాం. మిగిలిన 2,412 కోట్లలో 33% లెక్కన 796 కోట్లను కార్మికులకు ఒక్కొక్కరికి 1,90,000 అందిస్తాం. దసరా కంటే ముందే ఖాతాలో జమ చేస్తాం అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూపై వైఎస్ జగన్ స్పందించారు. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు అనేది ఒక కట్టు కథ. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పొచ్చా? లడ్డు ఎంత ప్రసిద్ధిగాంచిందో మాకు తెలుసు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసు. భక్తుల మనోభావాలతో ఇలా ఆడుకోవడం ధర్మమేనా అని జగన్ ప్రశ్నించారు. చదువుకున్న యువత పిల్లల్ని కనడంపై ఆసక్తి కనబరచడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి మహిళ 2 పిల్లల కంటేనే జనాభా సమతుల్యత ఉంటుంది. ఏపీని గాడిలో పెడతానని నన్ను గెలిపించారు. మన గవర్నమెంట్ కొనసాగి ఉంటే ఎంత అభివృద్ధి చెందేదో ఆలోచించండి. ఇంకో వ్యక్తి వచ్చి ఏదో చేస్తానంటే ప్రజలు మోసపోతున్నారు. దీనితో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అని అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్ను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కొనియాడారు. ఆ సదస్సుకు హాజరు కావడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్ తన ఆలోచనల్ని ఆచరణలోకి పెట్టడానికి చూసి ఎంజాయ్ చేశాను. రేవంత్, మీరు తక్కువే మాట్లాడినా అవి చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఎలా పనిచేయాలన్న దానికి బలమైన ఉదాహరణ ఇచ్చారు మీరు అని పేర్కొన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki